టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం. మన ఛానల్ 10,000 రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది. మీరు గనక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. ఎంత స్పీడ్‌గా మన ఛానల్‌కి 10,000 కంప్లీట్ అయిపోతే అంత స్పీడ్‌గా నేను 'బెన్ 10 ఆమ్నివర్స్ 2 పార్ట్ 2' పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా అంటే పేక మీద కాలేసి తొక్కేస్తారనుకోండి. ఈ సండే ఎలా అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం 10,000 కంప్లీట్ చేయడానికి కొంచెం హెల్ప్ చేయండి. ఈ మధ్య యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్‌ని స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది. మన ఛానల్‌కి హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. నేను బెంటన్‌కి ఎలా ఇస్తానో అలా. అలా గనక ఇస్తే మన ఛానల్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. నేను కూడా బెన్ 10 ఆమ్నివర్స్ 2ని ఫాస్ట్‌గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంక మెయిన్ మ్యాటర్‌కొస్తే బెన్ 10 యూనివర్స్‌లోనే ఏలియన్స్, వాటి ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్. బెన్ 10 యూనివర్స్‌లో చాలా ప్లానెట్సే ఉన్నాయి. అవి ఎర్త్‌లా కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఈ వీడియోలోని బెన్ 10 యూనివర్స్‌లో ఉన్న ఎవ్రీ ప్లానెట్ గురించి తెలుసుకుందాం. ఆ ప్లానెట్‌లో ఉండే ఏలియన్స్ గురించి, ప్రెడిటర్స్ గురించి, ఆ ప్లానెట్‌లో ఉన్న ప్రత్యేకతల గురించి, ప్రతి దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండయ్యా. ఇంకా మెయిన్ మ్యాటర్‌కొస్తే గాల్వెన్ ప్రైమ్. గాల్వెన్ ప్రైమ్ ప్లానెట్ నుంచే అసలు కథ అంతా కూడా మొదలయ్యేది. సో, ఫస్ట్ ఆ ప్లానెట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లానెట్‌లోని గాల్వెన్స్ అనే ఏలియన్స్ ఉంటాయి. ఆ గాల్వెన్స్‌లో ఒకడే యాస్మత్. ఈయనే ఆంబ్లేట్రిక్స్ లాంటి పవర్‌ఫుల్ వెపన్స్‌ని, చాలా ఇన్వెన్షన్స్‌ని క్రియేట్ చేస్తారు. గాల్వెన్స్ చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్లానెట్ కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. గాల్వెన్స్ సైజ్ లాగే వాళ్ళ ప్లానెట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. గాల్వెన్స్ చూడ్డానికి ఎర్త్‌పై ఉన్న కప్పలకి కొంచెం దగ్గరగా ఉంటారు. అది మాత్రమే కాకుండా కప్ప లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో ఈ గాల్వెన్స్ లైఫ్ సైకిల్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఫస్ట్ లార్వాగా పుట్టడం, అలా కప్పలాగా ఎవల్యూషన్ చెందడం, ఇవన్నీ కూడా గాల్వెన్స్ లైఫ్‌లో కూడా ఉంటాయి. ఈ గాల్వెన్ ప్లానెట్ పైన ఓన్లీ గాల్వెన్ స్పీసీస్ మాత్రమే కాకుండా కొన్ని వందల సంవత్సరాల క్రితం గాల్వెన్స్‌ని పీక్కు తినే ఆమ్నివోరిడియస్ అనే జాతి కూడా ఉండేది. ఇవి గాల్వెన్స్‌ని వేటాడి పీక్కుని తినేవి. ఆల్మోస్ట్ గాల్వెన్ జాతి పనైపోయింది అనే టైంలోని గాల్వెన్ పైన ఒక యాస్ట్రాయిడ్ పడి ఆ ప్లానెట్ పై ఉన్న ప్రతి ప్రెడిటర్ కూడా చనిపోయి ఆ జాతే అంతరించిపోయింది. సో, ఇంకా ఆ ప్లానెట్ పైన మిగిలిన గాల్వెన్సే గాల్వెన్ పైన డామినేటెడ్ స్పీసీస్‌గా ప్లానెట్ మొత్తాన్ని కూడా రూల్ చేయడం మొదలుపెట్టారు. బెన్ 10 యూనివర్స్‌లో ఈ ప్లానెట్ చాలా ఇంపార్టెంట్. బెన్‌కి వాచ్ క్రియేట్ చేసి ఇచ్చారని కాదు. యూనివర్స్‌లో ఉన్న ప్రతి ప్లానెట్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా వీళ్ళే క్రియేట్ చేసేది. ప్లంబర్స్ యూజ్ చేసే బ్యాచెస్‌ని, వెపన్స్‌ని, యూనివర్సల్ ట్రాన్స్‌లేటర్‌ని కూడా గాల్వెన్సే క్రియేట్ చేశారు. ఈ ప్లానెట్ గురించి బెన్ 10 సిరీస్‌లో చాలా సార్లు డిస్కస్ చేశారు కాబట్టి నెక్స్ట్ పెట్రోపియా. పెట్రోపియాలో డైమండ్ హెడ్స్‌తో పాటు క్రిస్టల్స్‌తో నిండిపోయిన గాడ్జిల్లా లాంటి కైజూస్ నుంచి చిన్న చిన్న క్రిస్టల్ లాంటి పురుగులు కూడా ఉంటాయి. ఈ ప్లానెట్‌కి గార్డియన్‌గా ఈ ప్లానెట్‌ని సేవ్ చేస్తూ క్రోమోస్టోన్ కూడా ఈ ప్లానెట్‌లోనే ఉంటాడు. నిజానికి డైమండ్ హెడ్ ఏలియన్స్ పెట్రోపియా పైన కాదు, లోపల జీవిస్తూ ఉంటాయి. అవును, వారికి బయట ఒక ప్రపంచం ఉన్నట్టు, వారిలాగే చాలా ఏలియన్స్, ప్లానెట్స్ ఉన్నాయన్న విషయం కూడా తెలీదు. కొన్ని సంవత్సరాల తర్వాత డైమండ్ హెడ్స్ మధ్య కొన్ని వార్స్ జరగడం మొదలవుతాయి. ఆ వార్ ఇంపాక్ట్‌కి పెట్రోపియా స్లాబ్ పగిలిపోతుంది. వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు మాత్రమే కాకుండా ఈ యూనివర్స్‌లో చాలా ప్లానెట్స్ ఉన్నాయి. ఆ ప్లానెట్స్ పైన కూడా చాలా ఏలియన్స్ బతుకుతున్నారు అని. సో, యూనివర్స్ గురించి తెలుసుకోవడం కోసం చాలా డైమండ్ హెడ్ ఏలియన్స్ వార్ ఆపేసి స్పేస్ జర్నీని మొదలుపెడతాయి. అలా మొదలుపెట్టిన వారిలో టెట్రాక్స్ కూడా ఒకడు. టెట్రాక్స్ గురించి మనందరికీ తెలిసిందే. యూనివర్స్‌లో తను ఒక పెద్ద బౌంటీ హంటర్‌గా మారిపోతాడు. ఈ పెట్రోపియాలో ఒక క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్‌లోని పెట్రోపియా పైన బతికే ప్రతి డైమండ్ హెడ్‌కి సంబంధించిన మెమొరీతో పాటు డీఎన్ఏ కూడా స్టోర్ అయి ఉంటుంది. ఈ క్రిస్టల్‌కి చాలా పవర్స్ ఉంటాయి. చనిపోయిన డైమండ్ హెడ్‌ని కూడా తిరిగి బతికించగలదు. ఎంటైర్ పెట్రోపియానే నాశనం చేసేయగలదు. రీక్రియేట్ కూడా చేయగలదు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న విల్గాక్స్ ఇదేదో బావుందే అని చెప్పి ఆ క్రిస్టల్‌ని టెట్రాక్స్ తోటి దొంగతనం చేయించి ఆ క్రిస్టల్‌తో పెట్రోపియా మొత్తాన్ని కూడా రూల్ చేద్దాం అనుకుంటాడు. కానీ పెట్రోపియా పైనున్న డైమండ్ హెడ్స్ ఎవరు కూడా విల్గాక్స్ మాట వినరు. సో, విల్గాక్స్‌కి తిక్కలేచి కంప్లీట్ పెట్రోపియానే డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. ఆ బ్లాస్ట్‌లో క్రోమోస్టోన్ కూడా చనిపోతుంది. చివరికి టెట్రాక్స్ మాత్రమే మిగులుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ క్రిస్టల్‌తో పెట్రోపియా మొత్తాన్ని రీక్రియేట్ చేయొచ్చు అని తెలుసుకున్న టెట్రాక్స్
పిలియాక్స్ దగ్గర నుంచి ఆ క్రిస్టల్‌ని మళ్ళీ దొంగతనం చేసి, బెన్ ఫారా మళ్ళీ క్రోమోస్టోన్‌ని రీబ్యాక్ చేసి, బెన్ హెల్ప్ తోటి పెట్రోపియా మొత్తాన్ని కూడా రీక్రియేట్ చేస్తాడు. ఎలా ఇదంతా జరిగింది అనేది ఆల్రెడీ నేను మన బెన్ 10 టైమ్‌లైన్‌లోని ఈ పార్ట్‌లో చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అసల పెట్రోపియా ఎలా వెనక్కొచ్చింది అనే స్టోరీ ఈ వీడియోలో ఉంటుంది. చూడకపోతే వెళ్లి ఒకసారి చూసేయండి. ఆ వీడియోలో బెన్ పెట్రోపియాని రీక్రియేట్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఎలివేషన్ కూడా ఇచ్చాను. దానికోసమైనా ఒకసారి రీక్యాప్ ఎయడానికి ట్రై చేయండి. బెన్ పెట్రోపియాని రీక్రియేట్ చేసిన తర్వాత ఏ వారు బొంగు లేకుండా ప్రశాంతంగా డైమండ్ హెడ్స్ బతుకుతూ ఉంటారు. వారితో పాటు క్రోమోస్టోన్, టెట్రాక్స్ కూడా ఇంకా ఆ ప్లానెట్ పైనే హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రైమస్. ఇది యాస్మెత్ ఆమ్లెట్రిక్స్ కోసం క్రియేట్ చేశాడు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లానెట్. ఈ ప్లానెట్‌లోనే యాస్మత్ ఆమ్లెట్రిక్స్ కోసం కలెక్ట్ చేసిన ప్రతి డీఎన్ఏని కూడా స్టోర్ చేస్తాడు. ఆమ్లెట్రిక్స్‌ని యూజ్ చేయాలి అన్నా, పెన్ ఏలియన్‌గా మారాలి అన్నా ఎనర్జీ, డీఎన్ఏ కావాలి. ఆ 2 కూడా ఈ ప్లానెట్ నుంచే వస్తాయి. ఈ ప్లానెట్ గనక లేకపోతే ఆమ్లెట్రిక్స్ దేనికి పనిచేయదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆమ్లెట్రిక్స్‌ని ఒక మొబైల్ అనుకుంటే ప్రైమస్ ప్లానెట్ సిగ్నల్ టవర్ లాంటిది. సిగ్నల్ టవర్ లేకపోతే మొబైల్ దేనికి ఎలా పనిచేయదో, ప్రైమస్ ప్లానెట్ లేకపోతే ఆమ్లెట్రిక్స్ కూడా అలానే పనిచేయదు. యాస్మత్ ఆమ్లెట్రిక్స్‌కి మంచి డీఎన్ఏ అందజేయడం కోసం, బాగా మెయింటైన్ చేయడం కోసం, ప్రశాంతంగా బతకాలి అన్న ఈ ప్రైమస్ ప్లానెట్‌కి వస్తూ ఉంటాడు. ఈ ప్రైమస్ ప్లానెట్‌లో కూడా చాలా ప్రాణులుంటాయి. వాటితో పాటు యూనివర్స్‌లో ఉన్న ప్రతి డీఎన్ఏ కూడా ఈ ప్లానెట్‌లో ఉంటుంది. ఫస్ట్ ఈ ప్లానెట్‌ని యాస్మతే చూసుకునేవాడు కానీ యూనిట్రిక్స్ అదే యూనిస్ పాప వచ్చిన తర్వాత ఈ ప్లానెట్‌ని నువ్వే చూసుకో అని చెప్పి యూనిస్‌కి అప్పచెప్పేస్తాడు. ఈ ప్లానెట్ ఎంటైర్ యూనివర్స్‌కే బ్యాకప్ లాంటిది. ఈ ప్లానెట్‌లో యూనివర్స్‌లో ఉన్న ప్రతి ఏలియన్ డీఎన్ఏ కూడా ఉంటుంది కాబట్టి మేబీ యూనివర్స్‌లో ఏదైనా స్పీసీస్ గనుక అంతరించిపోతే ఈ ప్లానెట్‌లో ఉన్న డీఎన్ఏని యూజ్ చేసుకొని ఆ స్పీసీస్ మొత్తాన్ని కూడా తిరిగి బతికించొచ్చు. నెక్స్ట్ దాని గురించి తెలుసుకునే ముందు ఒక్క నిమిషం. ఇంకా 1 డేలో 'మహా అవతార్ నరసింహ' మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ గురించి ఆల్రెడీ నేను చాలా సార్లే చెప్పాను. ఈ యూనివర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ 2 వీడియోస్ కూడా చేశాను. ప్లీజ్ ఆ వీడియోస్ చూడండి. 'మహా అవతార్ నరసింహ' మూవీ గురించి మీకు తెలుస్తుంది. తప్పకుండా ఈ మూవీని థియేటర్‌లో చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మూవీస్‌ని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా చాలా మంచి మూవీస్ యానిమేషన్‌లోని మన ఇండియాలోని వస్తాయి. సో, తప్పకుండా ఈ మూవీని థియేటర్‌లో చూడటానికి ట్రై చేయండి. బుక్ మై షోలో ఇంకా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు క్లిక్ చేయకపోతే క్లిక్ చేయండి. ఈ మూవీ మీ ఏరియాలో కూడా రిలీజ్ అవుతుంది. ఎర్త్. ఎర్త్ పైనే మెయిన్‌గా బెన్ 10 స్టోరీ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఎర్త్ పైన ఎక్కువ హ్యూమన్సే ఉంటారు కానీ హ్యూమన్స్‌కి తెలియకుండా చాలా ఏలియన్సే బతుకుతూ ఉంటారు. ఎర్త్ ఏలియన్స్‌కి మంచి మార్కెట్ స్పాట్. మెయిన్‌గా బెల్‌వుడ్ కిందున్న అండర్ టౌన్‌లోని చాలా ఏలియన్స్ బతుకుతూ ఉంటాయి. వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాయి. వెపన్ స్మగ్లింగ్ కూడా చేస్తూ ఉంటాయి. ఇది చాలా డేంజర్ కాబట్టి ఇక్కడ ప్లంబర్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ హ్యూమన్స్‌కి కూడా ఎర్త్ పైన ఏలియన్స్ ఉన్నట్టు తెలిసిపోతుంది. వాళ్ళతోటి కలిసి బతుకుతూ ఉంటారు. అలా 2025కొచ్చేసరికి ఏలియన్స్ గురించి హ్యూమన్స్‌కి క్లియర్‌గా తెలిసిపోతుంది. ఎర్త్ ఏలియన్స్‌కి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోతుంది. ఎంజాయ్ చేయడానికి ఎర్త్‌కి వస్తూ ఉంటారు. అలా హ్యూమన్స్ కూడా ఏలియన్స్ తోటి బాగా కలిసిపోతారు. ఎంతలా అంటే ముళ్ళపంది ఆజిత్ ఒక ఏలియన్ అయినా సరే ఎర్త్‌కి ప్రెసిడెంట్‌గా వాడినే ఎన్నుకుంటారు. హ్యూమన్స్ కూడా ఏలియన్స్ తోటి బాగా కలిసిపోతారు. ఎంతలా అంటే మ్యారేజెస్ కూడా చేసుకుంటారు. హ్యూమన్స్ పాపులేషన్‌తో పాటు ఏలియన్ పాపులేషన్ కూడా ఎర్త్ పైన బాగా పెరిగిపోతుంది. ఎర్త్ హ్యూమన్ ప్లానెట్ నుంచి ఏలియన్ ప్లానెట్‌లా మారిపోతుంది. అలా ఎర్త్ గురించి చెప్పాలి అంటే చాలా చెప్పొచ్చు. అదేంటో యూనివర్స్‌లో ఉన్న పెద్ద పెద్ద విలన్స్ అంతా కూడా ఎర్త్ పైన తగలబడతా ఉంటారు. ఇప్పటికి మనం జస్ట్ 4 ప్లానెట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. బెన్ 10 యూనివర్స్‌లో ఇంకా చాలా ప్లానెట్స్ ఉన్నాయి. వాటి గురించి పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. పార్ట్ 2లో ఏ ప్లానెట్ గురించి డిస్కస్ చేయాలి అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌కి 10,000 చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే యూట్యూబ్‌లో కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది గదా! దాన్ని కూడా సరదాగా ఒకసారి ఈ వీడియో కింద ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా తప్పకుండా చేసుకొని మన ఛానల్‌కి కొంచెం సపోర్ట్ చేయండి.